చలికాలంలో మంచిగా వేడి వేడిగా తినాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను గోంగూర పులావ్ చేస్తున్నా. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అయినా కానీ నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 3 కట్టల గోంగూర అండ్ 3 టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గినట్టు తీసుకొని ఇక్కడైతే మనం ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని మన హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ముఖ్యంగా అయితే లవంగాలు అయితే వేసుకోవాలి. అస్సలు స్కిప్ చేయకండి. లవంగాలు ఉంటేనే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ మంచిగా కడుగు వేసుకొని గోంగూరను అయితే ఇలా పెట్టేసుకున్నాను. పక్కన టమాటా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను పచ్చిమిర్చి. సో ఫస్ట్గా అయితే పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి ఇంగ్రీడియంట్స్ అనేవి. ఇలా వేసుకుంటేనే దానికి ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ దాని తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టిందైతేనే చాలా బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడే దంచి వేసానమాట. దాని తర్వాత టమాటో ఇలా వేసి, టమాటో అనేది 50% అయితే మనకు వేగితే సరిపోతుంది. ఇలా 50% వేగేంత వరకు మనం స్టవ్ పక్కనే ఉండాలి, మాడిపోకూడదు అనమాట. ఇలా కొంచెం తిప్పుకుంటూ మంచిగా వేగింది అన్నప్పుడు ఇందులో గోంగూర అయితే వేయాలి. ఇలా గోంగూర వేసి మంచిగా గోంగూర కూడా ఫ్రై అయ్యాక అంటే మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసాను. జస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను నేను. అండ్ ఇక్కడైతే నేను ముందుగానే బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. అండ్ ఇక్కడ మొత్తం మనకి ఒకసారి కలిపి పెట్టేసిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇది స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేయాలి. ఇదిగోని చూడండి, నేను ఇక్కడైతే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు వాటర్ బాయిల్ అయితే అయింది కదా, ఇప్పుడైతే మనం రైస్ యాడ్ చేయాలి. ఇలా బాయిల్ అయినప్పుడు మాత్రమే రైస్ వేయాలి, గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు స్టవ్ని కొంచెం తగ్గించేసేసి ఇలా బియ్యం అయితే యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి. నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా మనం పక్కన వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇలా పైన చల్లేసి మొత్తం రైస్కి మొత్తం పట్టించేసాక ఇలా మూత పెట్టి పెట్టేయాలి. ఫైనల్గా మూత పెట్టి రెడీ అయిన తర్వాత చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మంచిగా చేసుకొని మీరు కూడా తినండి. ఓకే, ఇక నేను కూడా తినాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.